అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొక అతను మీ జబర్దస్త్ అతనే కష్టపడుతూ ఉన్నాడు. తెలుసు సుధీర్. ఎవరు? సుధీర్ భాయ్ నేను ఇద్దరు ఒక్కడనే జాబ్ చేసాం యూరేకాలో. అదే 800 జీతం అయింది కూడా అప్పుడు. అక్కడ 800 జీతమా అనేది మనకు అప్పుడు వాళ్ళకి అంటే తను ఏంటంటే క్లోజ్అప్ మెజిషియన్ అనమాట. అంటే కస్టమర్ ఏమంటారు అక్కడికి విజిటింగ్కి వస్తారు కదా, వాళ్ళ దగ్గరనే క్లోజ్గా మ్యాజిక్ చేసేది. సీ దిస్ కాయిన్, నౌ దేర్ ఇస్ నో కాయిన్ అట్లా చేసేది. వాళ్ళ శాలరీస్ మనం ఇప్పుడు మాకైతే అప్పుడు బేసిక్ అంత ఇచ్చారు, వాళ్ళకి ఎంత ఇస్తారు అనేది మనం డిస్కస్ చేయను. కానీ సుధీర్ భాయ్ నాకు అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అనమాట. అట్లా అండ్ ఈ రోజు సుధీర్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు చాలా ఆయన గర్వం. పెద్ద స్టార్ హీరో, భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి డిజిటల్ సోషల్ మీడియాలో. సో ఆయన ఆ రేంజ్లో ఉన్నారు కదా. సో ఆయన స్టార్టింగ్ స్టేజ్ అంతా చూశారు మీరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మీరు చూశారు, ఎక్కడికి వెళ్ళారో మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందే ఆయన జర్నీ అంతా ఉంది. సో ఆయన జర్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది. రీసెంట్గా కూడా ఒక మూవీ ఓపెన్ అయింది. ఒకటండి అదేంటి చెప్తున్నా కదా, ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు, ఒక్కొక్కరికి ఒక వాతావరణం కలిసి ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు పలానా దగ్గర ఉన్నారనుకో, ఆ చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ని బట్టి నీకు ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది. మనం ఉండే విధానం కావచ్చు, కలిసే మనుషులు కావచ్చు. అట్లా సుధీర్ భాయ్ డౌన్ టు ఎర్త్ ఫస్ట్ నుంచి. తను యాజ్ ఏ ఫస్ట్ మెజిషియన్, తర్వాత గేమ్ ఆర్గనైజర్, ఆ తర్వాత టీవీ.